స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పంచుకోవడమే నిజమైన క్రిస్మస్ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను దయచేసి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. లేఖనము సామెతలు 3వ అధ్యాయము 27వ వచనము, మేలు చేయుట మీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుతీయకుము. స్నేహితులారా, క్రిస్మస్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ మాసం అంతా కూడా ఎన్నో రకములైన సెలబ్రేషన్స్లో మనము పాలు పంపులు పొంది ఆనంద ఉత్సవములను పొందుకునేటటువంటి వారంగా ఉంటాం. చాలా రకములైనటువంటి సెలబ్రేషన్స్ని చర్చెస్లలో, గృహాలలో, కాలనీలలో, మరి అపార్ట్మెంట్స్లలో అనేక చోట్ల అనేక రకములైనటువంటి సెలబ్రేషన్స్ని మనము జరిగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. సెమీ క్రిస్మస్ పేరున ప్రతి చోట ఈ పండుగ వాతావరణము మనకు కనబడతా ఉందండి. క్యారల్స్ రూపంలో ప్రతి గృహంలో కూడా ఈ పండుగ వాతావరణం మనకు కనబడతా ఉందండి. ఈ సంబరాలు జరుపుకొనిచున్నటువంటి వేళ కుటుంబంగా, సమాజంగా, సంఘంగా, ఒక కాలనీ వాసులంగా, ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఉన్నటువంటి సమూహంగా మనందరం కూడా మన బంధువులను కానివ్వండి, స్నేహితులను కానివ్వండి, ఇరుగు పొరుగు వారిని కానివ్వండి, ఆ సంబరాలకి ఆహ్వానించి ఆ సంబరాలలో కేకు లాంటి, స్వీట్స్ లాంటి తీపి పదార్థములను వారితో పంచుకునేటటువంటి వారంగా ఉంటాం. రుచికరమైన మాంసపు భోజనములను, పసందైన విందులను వారితో పంచుకునేటటువంటి వారంగా ఉంటాం. చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఏ సెలబ్రేషన్స్కి మనం అటెండ్ అయినా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారండి. ఆ గిఫ్ట్ కూడా మన బంధువులు, స్నేహితులు ఈ సెలబ్రేషన్స్కి అటెండ్ అయినప్పుడు వారికి గుర్తుండేటటువంటి ఒక మంచి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చి పంపేటటువంటి వారంగా ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆంతర్యాన్ని, క్రిస్మస్ యొక్క భావాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు కూడా స్నేహితులారా, క్రిస్మస్ కాలంలో మనకు కనబడుచు ఉన్నటువంటి అంశం ఏమిటనంటే పంచుకోవడం. దేవాతి దేవుడు మానవ విమోచన కొరకు మానవుని మీదున్న బరువును, మానవుని మీద ఉన్నటువంటి పాపపు బంధకములను దూరపరచాలని తన కుమారుణ్ణి మానవాళి అంతటితో పంచుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉండినాడు. అదే రీతిగా దేవదూతలు మీరు చూడండి, ఎలాంటి వ్యక్తుల మధ్యలోనైనా, ఎలాంటి పరిస్థితుల మధ్యలోనికైనా వెళ్ళి దేవుడు మీ కొరకు జన్మించినాడు, మీరు భయపడకండి, అధైర్యపడకండి, మీరు శ్రమస్సులు, బాధలు కలిగి ఉన్నటువంటి వేళ కృంగిపోకండి అని దేవుని యొక్క వర్తమానాన్ని అన్ని రకాల ప్రజలతో, అవసరతలలో, బాధలలో ఉన్నటువంటి వారితో ఆ శుభవర్తమానాన్ని పంచుకున్నటువంటి వారుగా ఉండినారు. జ్ఞానులు సుదూర ప్రయాణము
మరి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము అయినప్పటికీ కూడా ప్రభుల వారిని దర్శించి విలువైనటువంటి కానుకలు ఆయనతో పంచుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ రీతిగా క్రిస్మస్ సంఘటనకి, క్రిస్మస్ వాస్తవానికి సంబంధించి ప్రతి వారు కూడా ఏదో ఒక మంచి విషయాన్ని, వాళ్ళ జీవితాలను, వనరులను, తలాంతులను పంచుకోవడం వలన ప్రభు యొక్క సేవలో వారొక సాధనములుగా వాడబడి సంతోషదాయకంగా క్రిస్మస్ మానవ జీవితములను చేరడానికి వారందరూ కూడా పంచుకోవడంలో ఆసక్తి చూపినటువంటి వారుగా, పంచుకోవడం కొరకు వెనుకాడనటువంటి వారుగా మనకు కనబడతారు. ఈ దినాన స్నేహితులారా, దేవుడే తన కుమారుణ్ణి మనందరితో పంచుకున్నటువంటి వేళ మన ఇరుగు పొరుగు, వెనక ముందు, మన కాలనీ, మన మెరుగి ఉన్నటువంటి ప్రజలలో చాలామంది ధైర్యము లేక నలిగిపోయేటటువంటి వారుగా ఉండవచ్చు. ఒంటరితనంలో కృంగి వేదన బాధలను అనుభవించేటటువంటి వారుగా ఉండవచ్చు. అంటరాని వారమని వేదనను, మరి డిస్క్రిమినేషన్ని అనుభవించేటటువంటి, వెలివేయబడిన స్థితిని అనుభవించేటటువంటి వారిగా ఉండవచ్చు. ఒకటేమిటండి, మన సమాజంలో ఎన్నో రకాల వేదనలకి, బాధలకి, దాడులకి లోనవుతూ ఉన్న ప్రజలున్నటువంటి వేళ నీకు పంచుకోవడము చేతనైన స్థితిలో ఉండి, ఇవ్వగలిగిన స్థితిలో ఉండి, నిల్వబడగలిగిన స్థితిలో ఉండి, మాట్లాడగలిగిన స్థితిలో ఉండి, ధైర్యపరచగలిగిన స్థితిలో ఉండి వారితో వీటన్నిటిని కూడా పంచుకునే మనసు ఈ క్రిస్మస్ మాసంలో నీవు ప్రదర్శించేటటువంటి వాడవుగా ఉన్నావా? నీ చుట్టూ ఉన్న ప్రజలైతే కన్నీళ్ళు, బాధలు, సమస్యలు, బంధకాలు, వేదనల మధ్య నలిగిపోతూ ఉన్నారు. నీకు పంచుకునేటటువంటి స్వభావము ఉండినట్లయితే వాళ్ళలో కొంతమంది జీవితాలలో కన్నీళ్ళు తుడవబడుతవి, బంధకాలు తొలగిపోతవి, ఆయాసములు, నొప్పుల నుండి వారు విడుదలను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. ఆ పంచుకునే మనసు నీలో నాలో ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నీ ప్రియకుమారుణ్ణి బంధకాలతో చీకటిలో బాధపడుతూ ఉన్నా, నలిగిపోతూ ఉన్న మానవాళి విమోచన కొరకు నీ ప్రియకుమారుణ్ణి పంచుకున్నటువంటి దేవుడవు, అనుగ్రహించినటువంటి దేవుడవు. అదే మనసు మా అందరిలో కూడా అనుగ్రహించి ఎవరు బంధకాలు, శ్రమలు, ఒంటరితనము, కన్నీళ్ళు, నొప్పులు, బలహీనతలను అనుభవిస్తూ ఉన్నారో వారి జీవితాలలో కూడా మంచి చేయడానికి, వారి కొదువలను తీర్చడానికి, వారి బలహీనతలు తొలగిపోవడానికి మా సమయాన్ని, ధైర్యాన్ని, ఆలోచనలను, ఈవులను, తలాంతులను, ధనాన్ని, ఏది ఉన్నా కూడా వారితో పంచుకొని వారి దరిద్రత తొలగిపోవడానికి, వారి సమస్యల నుండి విడుదల పొందడానికి మా చేతనైన సహాయం చేయనట్లు మా మనసులను ప్రేరేపించమని బ్రతిమాలు కొంచున్నాం. ఈ మాసంలో అయ్యా మీ కృప కొరకు నిరీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను మీరు గైకొనండి. వారి మొరలను వినండి, వారి కొరతలను దూరపరచండి, వారి కన్నీళ్లను తుడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షక, జన్మదినం అని, వెడ్డింగ్ యానివర్సరీ అనే శుభప్రదమైన సంఘటనలను గుర్తు చేసుకొనుచు సంతోషించుచు ఉన్న బిడ్డల మొరలను విని రానున్న కాలం అంతటి కొరకైన మీ దీవెన, నడిపింపు వారి జీవితాలలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఎవరేమీ ఆపద, కన్నీళ్ళు, భారంలో ఉంటే వారి మొరలను ఆలకించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి
మనలను కాపాడునుగాక. ఆమెన్.